ఇవి రెండు ఒకసారి చూడండి, చివరిలో మాట్లాడుకుందాం. చూసారా, ఇలాంటి ఓపిక అందరికి ఉండదు. అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం స్పాంటేనియస్ గా పాజిటివ్ గా ఎలా రెస్పాండ్ అవుతాం అనేది మన యొక్క క్యారెక్టర్. మన చుట్టూ ప్రతిరోజు మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్, ఎంతో మంది వ్యక్తులు మనల్ని హర్ట్ చేసే వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. మన పట్ల అగ్రెసివ్ గా బిహేవ్ చేసి మనల్ని హర్ట్ చేసే వాటి పట్ల మనం కూడా అలాగే రియాక్ట్ అవుతే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్. మరి ఏం చేయాలి? మన ప్రశాంతతనే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి పనిష్మెంట్. వీ హ్యావ్ టు బి వెరీ కూల్. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడమే మనకున్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. మరి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు సంఘటనలు అనుకోండి. ఇక్కడ సంఘటన జరిగింది, దీంట్లో నేను వాటర్ పోతాను. ఈ యొక్క సంఘటన చూడండి, ఇక్కడ ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, కానీ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్ రియాక్షన్. దిస్ రియాక్షన్ విల్ డిస్టర్బ్ అవర్ లైఫ్. అందుకే ఒక సంఘటన జరిగినప్పుడు రెస్పాండ్ అవ్వాలి, కానీ రియాక్ట్ కావద్దు.